ఈ ముద్దు మన ప్రేమ. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు. వీడియో ఛానల్కి మన సబ్స్క్రైబర్ 5 days నుంచి అడుగుతున్నారు బేబీ మూవీ దాంట్లో సాంగ్ చేయ బ్రో అని. ఈరోజు అయితే చేసిన మీ ఫోటో పెట్టుకొని సింపుల్గా వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం మీట్లో చేసిన ప్రూఫ్స్ కింద చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే డిస్క్రిప్షన్ కింద మా సెకండ్ ఛానల్ లింక్ పెట్టేసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్నాక ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చేసింటాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీడియో లింక్ ఇమేజ్ లింక్ ఇచ్చేసింటాను, డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ ఐకన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇమేజ్ అనేది యాడ్ చేసేసేయండి. 3 dots మీద వచ్చి ఫిల్ కంపోజిషన్ వచ్చేసి ఈ ఇమేజ్ అనేది లాస్ట్ వీక్ మన దగ్గరికి అనేది యాడ్ చేసేసేయండి. 25.13 ms దగ్గరికి వచ్చి ఇక్కడ దగ్గర యాడ్ చేసేసి లాంగ్ ప్రెస్ చేసి ఈ గ్రూప్ కింద పెట్టేసుకోండి. ఇలా గ్రూపుల కింద పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వీక్ మన దగ్గరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చేసినాం కదా, ఆ వీడియో కానీ యాడ్ చేసేసేయండి. ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఈ వీడియో అనేది యాడ్ చేసేసి ఇలా వచ్చేస్తుంది. వీడియో అనేది లాంగ్ ప్రెస్ చేసేసి ఈ షేప్ కిందకి ఇలా పెట్టేసుకోండి. ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకుని 25.13 ms దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకుని ఈ వీడియో అనేది సైజ్ అనేది తక్కువ చేసుకున్నాను. ఇలా ఈ వీడియో సైజ్ అనేది తక్కువ చేసుకోండి. ఇలా సైజ్ అనేది ఇలా తక్కువ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సైజ్ తక్కువ చేసుకోవాలంటే ఇలా సైజ్ తక్కువ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వీడియో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. టైల్స్ అని సెర్చ్ చేస్తే ఇలా ఆటోమేటిక్గా ఇలా టైల్స్ అని యాడ్ చేసుకుని మిర్రర్ అనేది ఆన్ చేసుకోండి. పర్ఫెక్ట్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఏమన్నా సౌండ్ ఉంటే సౌండ్ మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇలా వచ్చేసేయండి. ఇక్కడ గ్రూప్ 2 కనపడుతుంది. గ్రూప్ 2 మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇమేజ్ అనేది యాడ్ చేసేసేయండి. లాంగ్ ప్రెస్ చేసేసి ఈ షేప్ కింద పెట్టేసుకోండి. ఈ ఇమేజ్ అనేది లాస్ట్ వీక్ మన దగ్గరికి అనేది యాడ్ చేసేసేయండి. ఇక్కడ యాడ్ చేసేసేయండి. ఈ ఇమేజ్ సైజ్ అనేది తక్కువ చేసుకున్నాను. ఇలా పర్ఫెక్ట్. ఇలా కొంచెం సైజ్ తక్కువ చేస్తున్నాండి. ఇలా సైజ్ తక్కువ చేసుకొని ఇలా మళ్ళీ మేము క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అని ఇలా టైల్స్ యాడ్ చేసి మీరు ఆన్ చేసుకునండి. పర్ఫెక్ట్. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ వీడియో యాడ్ చేసినారు కదా, అక్కడ కానీ ఫోటో అని యాడ్ చేసుకోండి, లేకపోతే వీడియో అయినా యాడ్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకునండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకునండి. ఇక్కడ ఫోటో అయినా ఇక్కడ వీడియో అయినా ఎక్కడైనా ఇప్పుడు మీరు ఫోటో యాడ్ చేసుకున్నారు అక్కడ కానీ వీడియో యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వీడియో యాడ్ చేసుకున్నారు కదా, ఆ వీడియో కాడ ఫోటో కానీ యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ రెక్టాంగిల్ షేప్ ఉంటుంది కదా, ఈ షేప్ మీద కన్ను సింబల్ ఉంటుంది. కన్ను సింబల్ అనేది ఎన్బుల్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్. ఇలా అన్నిటికీ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కనే షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.